హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో మన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి. జానీ మాస్టర్ మీద ఒక ఆవిడ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ ఎఫ్ఐఆర్లో ఏముందంటే, జానీ మాస్టర్ ఆవిడ కలిసి పనిచేసే చోటులో జానీ మాస్టర్ ఆవిడని సెక్సువల్గా అబ్యూజ్ చేస్తున్నాడని, అలాగే తనని మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని ఆ ఎఫ్ఐఆర్లో ఉంది. ఒకరోజు జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెని మతం మార్చుకొని వాళ్ళ హస్బెండ్ అయిన జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని బెదిరించినట్టుగా ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ ఎఫ్ఐఆర్లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయంటే ఐపీసీ 376/2, ఐపీసీ 506, ఐపీసీ 323. అంటే ఆడవాళ్ళని రేప్ చేయడానికి ప్రయత్నించినా లేకపోతే రేప్ చేసినా ఈ సెక్షన్స్ వర్తిస్తాయి. ఒకవేళ ఈ కేసు కానీ ప్రూవ్ అవుతే చేసిన వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే ఫైన్ కూడా పడుతుంది. అయితే ఈ సంఘటన సోషల్ మీడియాలలో మరియు టీవీ ఛానల్లో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఒక మెంబర్. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఆయనని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఎక్స్లో పోస్ట్ చేసింది. అయితే సోషల్ మీడియా వేదికగా జానీ మాస్టర్ను తిడుతూ చాలా పోస్టులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇవైతే ఆరోపణలు మాత్రమే. పోలీసులు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి ఇవి నిజాలా లేకపోతే ఆరోపణలా అని తెలియాల్సింది. ఈ విషయం గురించి మీ కామెంట్ చేయండి. జై హింద్.